హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ప్రతిచయ. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే విదేశాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూపించడం జరుగుతుంది. అతను ఒక పెద్ద నెట్వర్క్ని స్థాపించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వన్ నేషన్ వన్ ఇంటర్నెట్ అనే స్కీమ్ ని ఇండియాలో ప్రవేశపెట్టాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడే మనకు కేరళని చూపించడం జరుగుతుంది. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయని, ఆ బెల్ట్ షాపుల్లో మందు తాగి చాలా మంది నాశనం అయిపోతున్నారు అని, వాటిని ఎలాగైనా తొలగించాలి అని కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కలిసి ఆ కమ్యూనిస్ట్ పార్టీ హెడ్ అయినటువంటి రవిచంద్రన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ పోరాటం చేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి కేరళ ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చెయ్యాలి అని పోరాటం చేస్తూ ఉంటారు. ఈ విషయం మొత్తం కూడా అక్కడ అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రికి తెలుస్తుంది. ఆ అధికార పార్టీ ఒక జాతీయ పార్టీ కావడంతో ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ పెద్దలు ఎవరిని చెప్తే వాళ్ళు మాత్రమే కేరళకి సీఎంగా వ్యవహరిస్తూ ఉంటారు. అదే పార్టీలో ఉన్నటువంటి షకీల్ అనే వ్యక్తి ఈసారి ఎలాగైనా కేరళకి ముఖ్యమంత్రి నేనే అవ్వాలి అని ఢిల్లీకి వెళ్లి అక్కడ చాలా మంది పెద్దలతో కలిసి మంత్రాలు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ప్రజెంట్ కేరళలో జరుగుతున్నటువంటి ఆ గొడవలన్నింటినీ చూసి తను చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పోతే నాకే ముఖ్యమంత్రి పదవి వస్తుంది అని చాలా సంతోషపడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడ మనకు సీఎం ఇంటిని చూపించడం జరుగుతుంది. సీఎం వర్గీస్ కి ఇద్దరు కొడుకులు ఉంటారు. పెద్ద కొడుకు ఆనంద్ ఎంపీగా వ్యవహరిస్తూ ఉంటాడు. చిన్న కొడుకు పేరు జాన్. అతనే ఈ మూవీలో హీరో. తను ఒక ఐటీ బిజినెస్ చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఆ రోజు సీఎం వర్గీస్ తనకు తెలిసిన ఒక వ్యక్తి చనిపోయి ఉండడంతో తనకు శ్రద్ధాంజలి ఘటించడానికి వెళుతూ ఉండగా తన దగ్గర ఎప్పటి నుంచో నమ్మకంగా పనిచేస్తున్నటువంటి ఒక పిఏ సీఎం ను చూసి మాట్లాడుతూ, బయట చాలా మంది ప్రజలు మీకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మన పార్టీ వాళ్ళైతే నువ్వు పదవి నుంచి వెంటనే దిగిపోవాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. సామాన్య ప్రజలందరూ కూడా ఈ బెల్ట్ షాపులు ఎక్కువైపోయాయని నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలని అంటూ ఉండగా సీఎం వెంటనే తన పిఏని చూసి మాట్లాడుతూ, ఈ సమస్యకి నా దగ్గర పరిష్కారం ఉంది అని వెంటనే మీడియా వాళ్ళందరినీ కూడా పిలిచి, నేను కేరళలో ఒక పెద్ద పథకాన్ని రన్ చేయబోతున్నాను. అదేమిటి అంటే ఇంకా కేరళలో ఎక్కడా కూడా బెల్ట్ షాపులు ఉండవు, మందు అనేది అమ్మడం జరగదు అని చెప్పడంతో అప్పటి వరకు పోరాటం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క చీఫ్ అయినటువంటి రవిచంద్రన్ అయితే, ఏంటి సీఎం ఇంత తొందరగా రియాక్ట్ అయ్యాడు, ఇక రేపటి నుంచి మనకు పని ఉండదా అన్నట్టుగా కొంచెం బాధపడుతూ ఉంటాడు. కానీ సామాన్య ప్రజలందరూ మాత్రం సీఎం మంచి నిర్ణయం తీసుకుని మంచి పని చేశాడు అని చాలా ఆనందిస్తూ ఉంటారు. కట్ చేస్తే ఇక్కడ మనకు ఒక టీవీ ఛానల్ అధిపతి అయినటువంటి రవి అనే ఒక వ్యక్తిని చూపించడం జరుగుతుంది. ఆ రవి మీడియా వ్యవస్థ మొత్తాన్ని కూడా తన కంట్రోల్లో పెట్టుకుని ఉండి ఉంటాడు. అందుకే రవి కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా తన గుప్పిట్లోనే పెట్టుకుని కేరళలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా తను చెప్పినట్లుగా నడవాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ దానికి అనుగుణంగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇక్కడే మనకు అభిషేక్ అనే మరొక వ్యక్తిని కూడా చూపించడం జరుగుతుంది. ఇతను ఎవరో అంటే మూవీ స్టార్టింగ్ లో ఢిల్లీలో వన్ నేషన్ వన్ ఇంటర్నెట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టాలి అని ట్రై చేశాడు కదా, ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తి ఈ అభిషేక్ అయి ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత సీఎం వర్గీస్ తన ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. తన ఫ్యామిలీ అంటే తనకి చాలా ఇష్టంగా ఉంటుంది. తనకి ఇద్దరు కొడుకులని చెప్పుకున్నాం కదా, పెద్ద కొడుకు అనేటువంటి ఆనంద్ ఎంపీగా వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ పెద్ద కొడుక్కి పెళ్ళి అయిపోయి ఒక పాప కూడా ఉంటుంది. రెండవ కొడుకు పేరు జాన్. అతనే ఈ మూవీలో హీరో అని చెప్పుకున్నాం కదా. తను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తూ ప్రజెంట్ ఒక పని మీద బెంగళూరుకి వెళ్ళి అక్కడ ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇస్తూ ఉండడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. అక్కడే ఉన్నటువంటి ఒక అందమైన అమ్మాయి కూడా అతన్ని చూసి సైట్ కొడుతూ ఉండడంతో అది గమనించినటువంటి హీరో వెంటనే తన దగ్గరికి వెళ్ళి తను కూడా చాలా రొమాంటిక్ గా మాట్లాడుతూ, నేను ఏది చెయ్యాలన్నా నేను మా ఆవిడని అడిగి పర్మిషన్ తీసుకోవాలి, ఒకసారి మా ఆవిడికి ఫోన్ చేస్తాను అని అంటాడు.
ఆ మాటలు విన్న ఆ అమ్మాయి వెంటనే జాన్ ని చూసి, అంటే నీకు ముందే పెళ్లి అయిపోయిందా అని అంటుంది. దానికి జాన్, అవును నాకు పెళ్లి అయిపోయింది, మా ఆవిడ మా ఇంటి దగ్గరే ఉంది అని చెప్పడంతో ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆ అమ్మాయి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరిగ్గా అదే సమయంలో ఎవరైతే ఆ అమ్మాయి జాన్ కి బాగా దగ్గర అవ్వాలని ప్రయత్నించిందో ఆ అమ్మాయి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి జాన్ తో గొడవ పడుతూ ఉంటాడు. జాన్ తనను చూసి, నువ్వు అనుకున్నట్లుగా మా మధ్య ఏమీ లేదు, అనవసరంగా దీన్ని పెద్ద విషయాన్ని చెయ్యకు అని తనని కొట్టి జాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు సీఎం అయినటువంటి వర్గీస్ కేరళలో ఒక లేడీ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ని నియమిస్తాడు. కొంతమంది ఎమ్మెల్యేలు వర్గీస్ దగ్గరికి వచ్చి, ఈ పోలీస్ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది, ఇలాంటి వాళ్ళని నియమించడం వల్ల మన పార్టీకి చాలా నష్టం కలుగుతుంది అని అంటూ ఉంటాడు. అయితే వర్గీస్ మాత్రం వాళ్ళని చూసి, నిజాయితీ పరుల వల్ల మనం నిజాయితీగా ఉంటే ఎటువంటి ఇబ్బంది రాదు, మన కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళే మనల్ని కాపాడతారు అని చెప్పి ఒక సిన్సియర్ ఆఫీసర్ ని పోలీస్ ఆఫీసర్ గా నియమిస్తాడు. ఈ జాన్ చాలా ఇన్స్పిరేషనల్ గా మాట్లాడుతూ ఉండడంతో కేరళలో ఉన్నటువంటి చాలా మంది యూత్ ఆ వీడియోస్ అన్నిటిని కూడా కట్ చేసుకుని వాళ్ళ స్టేటస్ గా అప్లోడ్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ జాన్ మాత్రం తన వైఫ్ కి నేను ఎప్పటికీ రాజకీయాల్లోకి వెళ్ళడం అని చెప్పి తనకు మాటిచ్చి ఉంటాడు. ఆ తర్వాత రోజు జాన్ డైరెక్ట్ గా వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నాన్న నేను విదేశాల్లోకి వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయిపోయి ఉండాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న వర్గీస్ వెంటనే జాన్ ని చూసి, జాన్ ఎందుకు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు, నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను చూడకుండా ఉండడం చాలా కష్టం, అసలు నువ్వు బెంగళూరులో ఉంటేనే నాకు చాలా కష్టంగా ఉంటుంది, అలాంటిది నువ్వు విదేశాలకు వెళ్ళిపోయి అక్కడే ఉంటాను అంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది, అయినా సరే నువ్వు విదేశాలకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నావు కదా, నీ ఇష్టం వచ్చినట్లే చెయ్యి అని చెప్పడంతో జాన్ వెంటనే విదేశాలకు వెళ్ళడం కోసం రెడీ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత జాన్ వైఫ్ జాన్ ని చూసి, మొదటగా మీరు అక్కడికి వెళ్ళండి, అన్నీ సెట్ చేసిన తర్వాత నేను అక్కడికి వస్తాను అని చెప్తుంది. దానికి జాన్ కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత జాన్ వైఫ్ వెంటనే తన హస్బెండ్ విదేశాలకు వెళ్తున్నాడు అని తన ఫాదర్ కి చెప్పడం కోసం పుట్టింటికి వెళుతుంది. ఇక్కడే రివీల్ అయ్యేది ఏమిటి అంటే, జాన్ మామయ్య మరెవరో కాదు, ఆ కమ్యూనిస్ట్ పార్టీ నడిపిస్తున్నటువంటి రవిచంద్రన్ అయి ఉంటాడు. తను ప్రజెంట్ ఒక ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు జాన్ బయలుదేరి విదేశాలకు వెళుతూ ఉంటాడు. వెంటనే బయటకు వచ్చి అమ్మను చూసి, అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళాడు అని అడగ్గా జాన్ మదర్ జాన్ ని చూసి, మీ నాన్న మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఒక తప్పుడు కేసు పెట్టారు, ఆ కేసుకు సంబంధించి కోర్టుకు వెళ్ళారు అని చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క కోర్టులో సీఎం వర్గీస్ మీద తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు సాక్ష్యాలు పెట్టారు అని చెప్పి కేసుని కొట్టేస్తారు. దాంతో వర్గీస్ ఈ విషయం ప్రజలందరికీ కూడా తెలియాలి అని ఒక పెద్ద న్యూస్ ఛానల్ కి వెళ్లి అక్కడ ఇంటర్వ్యూ ఇస్తూ ప్రజలందరికీ కూడా జరిగిన విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ లోనే వర్గీస్ ఆ మీడియా సంస్థని కూడా చూసి, మీరు నా మీద తప్పుడు ఆరోపణలు చేసినటువంటి ఆ వ్యక్తిని తీసుకువచ్చి మీ ఛానల్లో కూర్చోబెట్టి నాకు వ్యతిరేకంగా చాలా ప్రోగ్రామ్స్ చేశారు, ఇప్పుడు నిజమేమిటో తెలిసిపోయింది, నేను ఏ తప్పు చేయలేదు, ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నటువంటి మీరు కూడా మారాలి అంటూ ఉంటాడు. అక్కడ ఇంటర్వ్యూకి ఒక బ్రేక్ ఇవ్వడంతో సరిగ్గా అదే సమయంలో వర్గీస్ కి తన కొడుకైనటువంటి జాన్ ఫోన్ చేసి మాట్లాడుతూ, నాన్న మీరు ఇంటర్వ్యూలో చాలా బాగా మాట్లాడుతున్నారు, మిగతా ఇంటర్వ్యూను నేను అమెరికాకి వెళ్ళాక చూస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత వర్గీస్ మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ వెంటనే వర్గీస్ ని చూసి మాట్లాడుతూ, ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరు అడగినటువంటి ఒక ప్రశ్న గురించి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, నన్ను అడగమంటారని అనగా దానికి ఆ వర్గీస్ కూడా భయపడకుండా అడుగు, ఏ ప్రశ్న అయినా నన్ను అడగొచ్చు అని అంటాడు. దానికి జర్నలిస్ట్ వెంటనే ఒక వీడియోని ప్లే చేస్తాడు. ఆ వీడియోలో ఒక మహిళ మాట్లాడుతూ, నేను ఒక కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నాను, ఒక క్లియరెన్స్ కోసం సీఎం దగ్గర మాట్లాడడానికి ఫోన్ చేశాను, కానీ అతను ఈ సమయంలో మాట్లాడడం కుదరదు, రాత్రి 7 గంటలకు ఇంటికి వచ్చి అక్కడ మనశ్శాంతిగా మాట్లాడదామని చెప్పాడు, నేను 7 గంటల సమయంలో అక్కడికి వెళ్ళగా ఇంట్లో ఎవరూ లేరు, ఆ సమయంలో అతను నా పైన అత్యాచారం చేశాడు, నాతో చాలా తప్పుగా ప్రవర్తించాడు అని ఆ ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటుంది. అలా ఏడుస్తున్నటువంటి ఆ అమ్మాయి ఇంకా మాట్లాడుతూ, ఇలా అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తి రాష్ట్రానికి సీఎం గా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మాయిలకి ఎక్కడ భద్రత ఉంటుంది, ఈ టీవీ వాళ్ళే నాకు సహాయం చెయ్యాలి అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి వర్గీస్ చాలా కోపంగా మాట్లాడుతూ, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, నిజంగానే నేను ఎప్పుడూ కూడా ఆ అమ్మాయిని ఇంతకు ముందు చూడలేదు అని అంటూ ఉంటాడు. ఇది మొత్తం వింటున్నటువంటి పార్టీ కార్యకర్తలు మరియు సామాన్య ప్రజలందరూ కూడా ఇది నిజమేనేమో అని సీఎం వర్గీస్ మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి జాన్ కూడా ఆ ఇంటర్వ్యూని చూసి తను కూడా షాక్ అవుతూ ఉంటాడు. అప్పుడు అక్కడే ఉన్నటువంటి ఆ జర్నలిస్ట్ మాట్లాడుతూ, లేదు సార్, ఆమె పోయిన నెల 24వ తారీఖు మీ ఇంటికి వచ్చింది, ఆ సమయంలో ఇంట్లో ఎవరు
ఎవ్వరూ లేరు, అందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోయినట్లుగా ఉన్నారు. తను మీ ఇంటికి వచ్చినట్లుగా అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అయి ఉంది. ఇన్ని సాక్ష్యాల నుంచి మీరు తప్పించుకోలేరు అంటూ ఉంటాడు. ఆ మాట విన్నటువంటి వర్గీస్ మాత్రం ఆ జర్నలిస్ట్ ని చూసి చాలా కోపంగా మాట్లాడుతూ, పిచ్చి పిచ్చిగా మాట్లాడవద్దు, నేను నిజమే చెప్తున్నాను, ఆ మహిళ ఎవరో నాకు అసలు తెలియదు, ఇంతవరకు నేను ఎప్పుడూ కూడా తనని చూడలేదు అని చాలా కోపంగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉండగా చూసినటువంటి పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలందరూ కూడా సీఎం ఖచ్చితంగానే ఈ విధంగా చేసి ఉంటాడు అని, ఇది మొత్తం టీవీలో చూస్తున్నటువంటి సామాన్య ప్రజలు మరియు కార్యకర్తలు అందరూ కూడా నిజంగానే సీఎం ఈ విధంగా చేసి ఉంటాడేమో అని నమ్ముతూ ఉంటారు. వచ్చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ నుంచి వర్గీస్ కి వ్యతిరేకంగా చాలా పోరాటం చేస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి సీఎం గా ఉండకూడదు, తనను వెంటనే సీఎం పోస్ట్ నుంచి తీసేయాలి అని గొడవలు చేస్తూ ఉంటారు. అయితే ఆ వర్గీస్ మాత్రం ఏమీ పట్టించుకోకుండా తన పార్టీ ఆఫీస్ కార్యాలయం దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి తన పార్టీ వాళ్ళే చాలా ఘోరంగా తనని అవమానిస్తూ తన మెడలో చెప్పులు దండ వేసి తన మీదకి రాళ్ళు విసురుతూ ఉంటారు. అలా రాళ్ళు విసురుతూ ఉండడంతో వర్గీస్ కి చాలా పెద్ద గాయమే అవుతుంది. మరోపక్క ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా గొడవ చేస్తూ ఉండగా ఆ పార్టీలోనే ఉన్నటువంటి మంత్రి షకీల్ మాత్రం వెంటనే మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్లి ప్రజెంట్ సీఎం కి వ్యతిరేకంగా చాలా బలమైన సాక్ష్యాలు ఉన్నాయి, అతడు ఇదంతా కూడా చేసినట్లుగా నిరూపించడానికి కావాల్సినటువంటి సాక్ష్యాలన్నీ కూడా అతని దగ్గర ఉన్నాయి, అతడే తప్పు చేశాడు నిరూపించడం కోసం కావాల్సినటువంటి సాక్ష్యాలన్నీ కూడా ఉన్నాయి, ఈ కేసు నుంచి అతను తప్పించుకోలేడు, కాబట్టి మన రాష్ట్రంలో కొత్త సీఎంని అధిష్టానం వాళ్ళు త్వరలోనే ఒక సీనియర్ నాయకుడిని సీఎంగా ఇక్కడ ఏర్పాటు చేస్తారు అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క వర్గీస్ ఇంటికి రాగా ఇంట్లో ఉన్నటువంటి తన కోడలు కూడా తన కూతుర్ని తన తాతయ్య దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆపుతూ ఉంటుంది. దాంతో ఆ వర్గీస్ చాలా బాధపడుతూ ఉంటాడు. అక్కడే తన చిన్న కొడుకు అయినటువంటి జాన్ ఉండడంతో జాన్ని చూసినటువంటి వర్గీస్ వెంటనే జాన్ని తన దగ్గరికి పిలిచి, జాన్, నేను నా జీవితంలో చాలా తప్పులు చేశాను, కానీ వాళ్ళు చెప్పినటువంటి ఈ తప్పును మాత్రం నేను చెయ్యలేదు, అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం మొన్నే ఆ అమ్మాయిని చూశాను, అంతకుమించి ఆ అమ్మాయి గురించి నాకేమీ తెలియదు అంటూ ఆ జాన్ని కౌగిలించుకుంటాడు. దానికి జాన్ సమాధానం చెప్తూ, నానా, ఇదంతా ఒక ట్రాప్ లాగా ఉంది, ఎవరో మిమ్మల్ని కావాలని ఈ ట్రాప్ లో ఇరికిస్తున్నట్లుగా ఉన్నారు, మీరు కంగారు పడకండి, మిగతాదంతా నేను హ్యాండిల్ చేస్తాను అని ధైర్యం చెప్పి తన నాన్నని పడుకోమని చెప్పి బెడ్రూమ్ లోకి పంపిస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ వర్గీస్ హార్ట్ అటాక్ తో రాత్రికి రాత్రే చనిపోయి ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అతను చనిపోయాడు కదా, మనమే నెక్స్ట్ సీఎం అవ్వబోతున్నామని ఎవరికి వాళ్ళు అలా ఊహించుకుంటూ ఉంటారు. మరోపక్క జాన్ మాత్రం పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ప్రజలందరూ కూడా ఈ ఆరోపణలను నిజమని నమ్ముతున్నారు, కానీ అది నిజం కాదు, అది అబద్ధం, దాన్ని ఎలాగైనా సరే ప్రజలందరి ముందు కూడా ప్రూవ్ చేయాలి. అదేవిధంగా మా నాన్న మీద ఈ నిందలు వేసినటువంటి ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, దాని ప్రెజెంట్ ఎక్కడ ఉందో అవన్నీ కూడా తెలుసుకోవాలి. అలాగే మా నాన్న ఏదో ఒక తప్పు చేశాడు అని ప్రతిసారి మా నాన్న మీద నింద వేస్తున్నటువంటి ఆ రవికి సంబంధించినటువంటి ఆ ఛానల్ గురించి కూడా మనం అంతు చూడాలని డిసైడ్ అవుతూ ఉంటాడు. అప్పుడే జాన్కి తన నాన్న మీద ఆరోపణలు చేసినటువంటి ఆ మహిళ దుబాయ్కి వెళ్ళిపోయింది అని తెలుస్తుంది. ఆ తర్వాత జాన్ దగ్గరుండి వాళ్ళ నాన్నకి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలను పూర్తి చేస్తాడు. అక్కడికి కనీసం సామాన్య ప్రజలు కూడా రాకుండా ఉండి ఉంటారు. కట్ చేస్తే మరోపక్క పార్టీలో ఉన్న సీనియర్స్ అందరూ కూడా నెక్స్ట్ సీఎం నేనే అవ్వబోతున్నాను అనుకుంటూ ఉంటారు. ఆఖరికి సీఎం పెద్ద కొడుకు అయినటువంటి ఆనంద్ కూడా తను కూడా సీఎం అవ్వాలి అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కేరళలో ఒక ఫేమస్ యూట్యూబర్ ఒక వీడియోని రిలీజ్ చేస్తాడు. ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది. నిజానికి ఆ వీడియోలో సీఎం వర్గీస్ చిన్న కొడుకైనటువంటి జాన్ అకౌంట్ లో నుంచి కొన్ని కోట్ల రూపాయలు ఒక అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయ్యింది, బహుశా అది బ్లాక్ మనీ అయి ఉండవచ్చు అని ఆ యూట్యూబర్ ఆ వీడియోలో చెప్పి ఉండడంతో ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది. ఆ వీడియోను చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇంతకు ముందే తప్పుడు పని చేసి వాళ్ళ నాన్న చనిపోయాడు, ఇప్పుడు చిన్న కొడుకు కూడా తప్పుడు పని చేస్తున్నాడా అంటూ తన గురించి తన ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సంఘటనని అదునుగా చేసుకుని ఆ కేరళలో ఉన్నటువంటి దినపత్రికలు అలాగే వార్తా ఛానల్స్ అన్ని కూడా జాన్ వాళ్ళ ఫ్యామిలీ గురించి కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే రవికి సంబంధించినటువంటి మీడియా సంస్థలు అన్ని కూడా వీళ్ళ ఫ్యామిలీ చాలా చెడ్డది అన్నట్లుగా చాలా వార్తల్ని ప్రచారం చేస్తూ ఉంటారు. కేరళలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అవే నిజమేమో అనుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఆనంద్ తన తమ్ముడైనటువంటి జాన్ దగ్గరికి వెళ్ళి, ఎందుకు నువ్వు ఈ సమయంలో ఇలాంటి పనులు చేసావు, నేను కూడా సీఎం అయ్యి ఉండేవాడిని, నువ్వు ఇలాంటి పనులు చేయడం వల్ల నాకు ఇప్పుడు సీఎం పదవి రాకుండా పోయేలాగా ఉంది అని తిడుతూ ఉంటాడు. ఆ తర్వాత సిబిఐ వాళ్ళు వచ్చి మన జాన్ ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. మరోపక్క షకీల్ మాత్రం ఆనందంతో డాన్స్ చేస్తూ, ఆ వర్గీస్ ఫ్యామిలీ నుంచి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నా లైన్ క్లియర్ అయిపోయింది, నేనే సీఎం అవ్వబోతున్నాను అని సంతోషంగా డాన్స్ చేస్తూ ఉంటాడు. రవి మీడియా సంస్థ మాత్రం జాన్ ఫ్యామిలీ
ఫ్యామిలీ చాలా చెడ్డది అని, వాళ్ళు చాలా అవినీతి పరులు అన్నట్లుగా చాలా వార్తలను ప్రచారం చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో వేరొక న్యూస్ ఛానల్ ఒక బ్రేకింగ్ న్యూస్ ని వేస్తుంది. అదేమిటి అంటే జాన్ ని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసి విచారిస్తున్న సమయంలో అతని అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఒక అనాథాశ్రమానికి వెళ్ళిందని, అక్కడ చాలా మంది అనాథ చిన్నపిల్లలు జీవిస్తున్నారు, వాళ్ళ అవసరాల కోసమే ఆ డబ్బుల్ని అనాథాశ్రమానికి పంపించారు అని ప్రూఫ్స్ తో సహా మీడియా వాళ్ళకు చూపిస్తూ ఉండడంతో ఈ న్యూస్ ని విన్నటువంటి కేరళలో ఉన్న ప్రజలందరూ కూడా మంచి పని చేశాడు, నాయకుడు అన్నవాడు ఇలాంటి పనులే చెయ్యాలి అనుకుంటూ ఉంటారు. ఆ సమయంలో జాన్ ఇంతకు ముందు మాట్లాడినటువంటి ఇన్స్పిరేషనల్ స్పీచెస్ అన్ని కూడా మళ్ళీ వైరల్ అవుతూ ఉంటాయి. ప్రజలందరూ కూడా ఇలాంటి వాడే నాయకుడిగా ఉండాలి, తనే మన రాష్ట్రానికి సీఎం గా ఉండాలి అనుకుంటూ ఉంటారు. సోషల్ మీడియా అంతా కూడా ఈ జాన్ గురించే, జాన్ ఒక నిజమైన హీరో అని పొగుడుతూ మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. మరోపక్క రవి, అలాగే ఆ రవి మీడియా సంస్థలో వర్క్ చేస్తున్నటువంటి జర్నలిస్ట్ అలాగే మంత్రి షకీల్ మాత్రం షాక్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత పార్టీలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా జాన్ వెనకాలే ఉంది కాబట్టి ఇప్పుడు మనం జాన్ ని సీఎం గా చేద్దాం, ఎలాగో 1 year లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు యువతంతా ఆ జాన్ వెనకాలే ఉంది కాబట్టి మనం జాన్ ని ముందు పెట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ కి వెళదాం, ఆ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మనం గెలుస్తాం, అప్పుడు కావాలంటే సీఎం పోస్ట్ మరి ఎవరికైనా ఇద్దాం, ప్రెజెంట్ ఈ 1 year కదా, ఈ 1 year మాత్రం జాన్ కి సీఎం పోస్ట్ ఇచ్చేద్దామని డిసైడ్ చేస్తారు. ఈ విషయం విన్నటువంటి ఆనంద్ వెంటనే చాలా కోపంగా ఇంటి దగ్గరికి వెళ్లి వాళ్ళ అమ్మను చూసి మాట్లాడుతూ, అమ్మ నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, నాకు సీఎం గా ఎటువంటి పనులు చేయాలో అన్ని పనులు నాకు తెలుసు, అలాంటిది నన్ను సీఎం చేయకుండా తమ్ముని సీఎం చేయాలనుకుంటున్నారు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న వాళ్ళ అమ్మ వెంటనే తన పెద్ద కొడుకుని చూసి మాట్లాడుతూ, నా చిన్న కొడుకు కూడా తక్కువేం కాదు, తను చాలా సమర్థవంతుడు, తను నిజంగా సీఎం అవ్వాలి అనుకుంటే ఇందులో ఎవరి జోక్యం కూడా ఇక మీదట చేయవద్దు, తనకు సీఎం చేసే అంత అర్హత ఉంది అని చెప్పి అక్కడి నుంచి సైలెంట్ గా తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అలా పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా జాన్ ని సీఎం చేస్తారు. అయితే జాన్ కి మాత్రం సడన్ గా తీసుకుని వెళ్లి ఆ సీఎం కుర్చీలో కూర్చోబెట్టడంతో ఏం చెయ్యాలో అర్థం కాకుండా ఉంటుంది. ఆ రోజు రాత్రి జాన్ దగ్గరికి తన వైఫ్ వచ్చి మాట్లాడుతూ, నువ్వు ఎప్పటికీ రాజకీయాల్లోకి వెళ్ళను అని చెప్పి నాకు ప్రామిస్ చేసావు, ఇప్పుడు ఎందుకు రాజకీయాల్లోకి వెళ్ళావు, నీవు ఇప్పుడు సీఎం గా ఉన్నావు, మా నాన్న ప్రతిపక్షంలో ఉన్నాడు, మా నాన్న నువ్వు చేసే పనులన్నిటికీ కూడా నిన్ను ఎదిరించి నిన్ను తిడుతూ మాట్లాడాలి, ఎందుకు ఇలాంటి సమస్యలన్నీ మనకు అవసరమా అని చెప్పి ఆ జాన్ తో గొడవ పడి చాలా కోపంగా పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మీడియా వాళ్ళందరినీ పిలిచి మన రాష్ట్రానికి కాబోయే సీఎం జాన్ అని చెప్పి ప్రకటిస్తారు. అక్కడే ఉన్నటువంటి రవి అక్కడికి వచ్చి ఉన్నటువంటి ఆ యూట్యూబర్ ని, అదే ఇంతకు ముందు జాన్ అకౌంట్ లో నుంచి కొన్ని కోట్ల రూపాయలు ఒక అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయ్యాయి అని చెప్పి ఒక వీడియోని పెట్టాడు కదా ఆ యూట్యూబర్ ని, అలాగే బెంగళూరులో ఉన్న సమయంలో జాన్ కి బాగా క్లోజ్ గా మూవ్ అయినటువంటి ఆ అమ్మాయిని కూడా అక్కడ చూస్తాడు. వాళ్ళని చూసినటువంటి రవికి ఇదంతా కూడా జాన్ పక్కా ప్లానింగ్ తో చేసినట్లుగా ఉన్నాడు. ఇంతకు ముందు మేము వర్గీస్ మీద నిందలు వేసి తను చనిపోయే విధంగా చేశాం, కానీ ఈ జాన్ మాత్రం తన ఫ్రెండ్ అయినటువంటి యూట్యూబర్ సహాయంతో అలాగే ఈ అమ్మాయి సహాయంతో సోషల్ మీడియాను కూడా మేనేజ్ చేసి తను ఒక పెద్ద లీడర్ అన్నట్లుగా కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నమ్మే విధంగా చేశారు. ఇంతకు ముందు వర్గీస్ కి ఎటువంటి టెక్నాలజీ తెలియదు, అందుకే అతని మీద అపనిందలు వేయడం వల్ల తను ఈజీగా చనిపోయాడు. కానీ ఈ జాన్ అలాంటి వాడు కాదు, చాలా తెలివైన వాడు, ఇతను గుప్పిట్లో సోషల్ మీడియా కూడా ఉంది కాబట్టి ఇతను మనం అంత ఈజీగా ఏమీ చేయలేము అని రవి భావిస్తూ ఉంటాడు. అలా జాన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత షకీల్ మాట్లాడుతూ, క్యాబినెట్ లో ఎవరెవరు ఉండాలి అని ఆలోచిస్తూ నీకు ఒక 3 అసిస్టెంట్స్ ని ఇస్తాను, వారి ద్వారా నువ్వు పరిపాలన చేయాలి అని అంటూ ఉంటాడు. అప్పుడు జాన్ చాలా తెలివిగా షకీల్ ని చూసి మాట్లాడుతూ, నాకు 3 అవసరం లేదు, నువ్వు ఒక్కడ ఉంటే చాలు అంటూ ఆ షకీల్ ని పొగుడుతూ ఉండడంతో షకీల్ కూడా చాలా పొంగిపోతూ ఉంటాడు. అప్పుడు జాన్ షకీల్ ని చూసి, నేను ఎలాగో టెంపరీగా ఉండేవాడినే కదా, ఆ తర్వాత ఎలక్షన్స్ లో మనం గెలవగానే ఈ సీఎం పోస్ట్ ని నీకు ఇచ్చి వెళ్ళిపోతాను, నాకు వాళ్ళేమి అవసరం లేదు, కానీ నేను ఉన్నటువంటి ఈ సంవత్సరం రోజులు మాత్రం మంచిగా పరిపాలన చేయాలి, అప్పుడే మన పార్టీ తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తుంది, దాని ద్వారా నువ్వే 5 సంవత్సరాలు సీఎం గా చేయవచ్చు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి షకీల్ తన సీఎం అవ్వాలి అన్న ఆశతో జాన్ చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. జాన్ వెంటనే తన పిఏగా తన ఫాదర్ దగ్గర ఇంతకు ముందు ఎవరైతే నమ్మకంగా వర్క్ చేశారో అతన్నే తన పిఏగా నియమించుకుంటాడు. ఆ వెంటనే జాన్ తన ఫాదర్ ఇంతకు ముందు ఒక లేడీ సిన్సియర్ ఆఫీసర్ ని నియమించారు కదా, ఆ లేడీ సిన్సియర్ ఆఫీసర్ ని కలిసి మా నాన్న మీద అసత్య ఆరోపణలు చేసినటువంటి ఆ మహిళ ఎక్కడ ఉంది, ప్రజెంట్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏం చేస్తుందో ఆ డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి అని ఆ కేసుకు సంబంధించిన ఫైల్ని ఆ లేడీ పోలీస్ ఆఫీసర్కి ఇస్తాడు. వచ్చేస్తే ఆ తర్వాత ఢిల్లీలో ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పుకున్నాం కదా,
అదే వన్ నేషన్ వన్ ఇంటర్నెట్ పథకాన్ని దేశంలో మొత్తం కూడా ప్రవేశపెట్టాలి అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తి డైరెక్ట్ గా జాన్ దగ్గరికి జాన్ ని కలవడానికి ఆ మీడియా అధిపతి అయినటువంటి రవి అలాగే జర్నలిస్ట్ షకీల్ మొత్తం వచ్చి ఆ జాన్ ని కలిసి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే ఆ వ్యక్తి వన్ నేషన్ వన్ ఇంటర్నెట్ అనే పథకం గురించి వివరించి చెప్తూ ఉంటాడు. ఆ సమయంలో జాన్ కి ఒక సంఘటన గుర్తుకు వస్తుంది. అదేమిటి అంటే ఇంతకుముందు జాన్ ఫాదర్ వర్గీస్ సీఎం గా ఉన్న సమయంలో ఈ ప్లాన్ రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడం కోసం సీఎం దగ్గరికి వచ్చి ఉంటారు. అది టెక్నాలజీ గురించి అంతగా తెలియనటువంటి వర్గీస్ వెంటనే జాన్ దగ్గరికి వచ్చి ఆ ప్లాన్ గురించి వివరించడంతో జాన్ వెంటనే తన ఫాదర్ ని చూసి, నాన్న ఈ వన్ నేషన్ వన్ ఇంటర్నెట్ అనేది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఒకే ఇంటర్నెట్ ఉంటే మన బ్యాంక్ పాస్వర్డ్లు మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇది చాలా ప్రమాదకరమైంది అని చెప్పి ఉంటాడు. దాంతో వర్గీస్ ఆ స్కీమ్ కి నో చెప్పి ఉంటాడు. అలా జరిగింది గుర్తు చేసుకున్నటువంటి జాన్ వీటన్నిటి వెనకాల ఈ మీడియా సంస్థ అధిపతి అయినటువంటి రవి ఉన్నట్లుగా ఉన్నాడు. అతనే మా నాన్నకి పదవి పోయేలాగా చేసి తను చనిపోవడానికి కారణం కూడా అతనే అయి ఉండవచ్చు. ఎందుకంటే వీళ్ళ స్కీమ్ ని మా నాన్న అమలుపరచలేదు. అందుకే మా నాన్నని తప్పించి ఆ ప్లేస్ లో వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని సీఎం చేస్తే వాళ్ళ పథకాన్ని అమలు చేయవచ్చు. ఆ విధంగా వీళ్ళు పక్కాగా ప్లాన్ చేసి మా నాన్న ఈ పదవి నుంచి తొలగించినట్లుగా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా గతం గురించి ఆలోచించినటువంటి జాన్ వెంటనే ఆ రవిని మరియు వాళ్ళ టీం మొత్తాన్ని చూసి, మీరు చెప్తున్నటువంటి ఈ స్కీమ్ గురించి నేను బాగా చదివి ఆ తర్వాత మీతో మాట్లాడతాను అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. కట్ చేస్తే ఇక్కడ నేపాల్ ని చూపించడం జరుగుతుంది. ఆ నేపాల్లో ఇంతకుముందు వర్గీస్ మీద అసత్య ఆరోపణలు చేసినటువంటి ఆ మహిళ తన కొడుకుతో పాటు అక్కడ తనని బంధించి ఉంటారు. అప్పుడే టీవీ ఛానల్స్ అధిపతి అయినటువంటి రవి ఢిల్లీలో ఉన్నటువంటి తన మనిషి అయినటువంటి అభిషేక్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ, నేను ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అవడానికి కారణం మా నాన్న, కానీ మా తండ్రి మా కళ్ళ ఎదురుగా చనిపోయే విధంగా అప్పటి సీఎం అయినటువంటి వర్గీస్ చేశాడు. మా నాన్న వర్గీస్ కి చాలా సహాయం చేశాడు, కానీ వర్గీస్ మాత్రం మా నాన్నకి ఎటువంటి సహాయం చేయలేదు. అందువల్ల మా నాన్నకి చాలా నష్టాలు వచ్చేసాయి. ఆ నష్టాలని భరించలేకే మా నాన్న మేము చూస్తూ ఉండగా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అందుకే నేను ఆ వర్గీస్ ఫ్యామిలీ మీద పగతో రగిలిపోతున్నాను. దాని కారణంగానే నేను వర్గీస్ మీద కోపంతో ఆ వర్గీస్ మీద అపనందలు వేయించి తన పదవి పోయేలాగా తను చనిపోయేలాగా చేశాను అని అంటూ ఉంటాడు. పట్టిస్తే మరో పక్క ఒక బ్రేకింగ్ న్యూస్ బయటికి వస్తూ ఉంటుంది. అదేమిటి అంటే కేరళలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అధిపతి అయినటువంటి రవిచంద్రన్ తన పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ఈ న్యూస్ ని రవి మీడియా సంస్థ వాళ్ళు మాత్రం ఆ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకుడైనటువంటి రవిచంద్రన్ ని తను బయటికి వెళ్ళలేదు, తనను బయటికి పంపించేశారు అన్నట్లుగా ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి జాన్ వైఫ్ వెంటనే జాన్ దగ్గరికి వెళ్లి కోప్పడి మాట్లాడుతూ, మీరు ముఖ్యమంత్రి పదవిలో ఉండి తప్పులు చేస్తున్నారు. మీరు మా నాన్నకి ఒక అల్లుడు కదా, మీ తప్పులన్నింటినీ కూడా మా నాన్న బయట పెట్టలేక తనే రాజీనామా చేసినట్లుగా ఉన్నాడు అని తన హస్బెండ్ తో గొడవ పడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో రవిచంద్రన్ అక్కడికి వచ్చి ఆ జాన్ వైఫ్ ను చూసి, చూడమ్మా, నేను రాజీనామా తీసుకోవడానికి నీ హస్బెండ్ కి ఎటువంటి సంబంధం లేదు. నీ హస్బెండ్ ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళినప్పటి నుంచి కూడా చాలా మంచి మంచి పనులు చేస్తున్నాడు. అలాంటి మంచి మనిషిని నేను ప్రతిపక్షంలో ఉండి తిట్టలేను. అందుకే నాకు నేనే ఆ పదవికి రాజీనామా చేసి వచ్చేసాను అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి జాన్ వైఫ్ కూడా నా హస్బెండ్ చాలా మంచివాడు అని తన హస్బెండ్ ని అర్థం చేసుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత జాన్ వెంటనే విదేశాల్లో ఉంటున్నటువంటి సోషల్ మీడియా నెట్వర్క్ మొత్తాన్ని కూడా బాగా హ్యాండిల్ చేసేటటువంటి ఒక వ్యక్తికి ఫోన్ చేసి తనకు బాగా తెలిసి ఉండడంతో, మా నాన్న మీద అసత్య ఆరోపణలు చేసినటువంటి ఆ మహిళ ఎక్కడ ఉందో ఒకసారి కనుక్కొని నాకు చెప్పండి అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత జాన్ ఎలాగైనా ఈ వన్ నేషన్ వన్ ఇంటర్నెట్ అనే పథకం మాత్రం మన కేరళలోకి రాకూడదు, అది మన రాష్ట్రంలోకి రాకుండా చెయ్యాలి అని బాగా ప్లాన్ చేసి, ఆ స్కీమ్ మన రాష్ట్రంలోకి రాకుండా ఉండాలి అంటే మన రాష్ట్రంలో మనం ఫ్రీగా అందరికీ కూడా ఇంటర్నెట్ ఇచ్చేయాలి. దాని ద్వారా ఆ పథకం మన రాష్ట్రంలోకి రాదు, అప్పుడు మన ప్రజలందరూ కూడా సేఫ్ గా ఉంటారు అని వెంటనే మీడియా వాళ్ళని పిలిచి మన కేరళలో ఒక కొత్త పథకాన్ని ఏర్పాటు చేయబోతున్నాను. అదేమిటి అంటే మన రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా ఇంటర్నెట్ ఫ్రీగా ఇవ్వబోతున్నాను అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి రవికి క్లియర్ గా అర్థమవుతుంది. ఈ వన్ నేషన్ వన్ ఇంటర్నెట్ అనే పథకాన్ని రాష్ట్రంలోకి రానివ్వకుండా ఉండడం కోసమే సీఎం ఇలాంటి పథకం చేసినట్లుగా ఉన్నాడు. ఇలాంటి సీఎం రాష్ట్రంలో ఉంటే మన పనులు సాగవు, ఎలాగైనా అతన్ని సీఎం పీఠంలో నుంచి దించాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు రవి. ఆ వెంటనే రవి అక్కడి నుంచి బయలుదేరి నేపాల్కి వెళ్ళిపోతాడు. అలా నేపాల్కి వెళ్ళినటువంటి రవి ఆ వర్గీస్ మీద అసత్య ఆరోపణలు చేసినటువంటి ఆ మహిళ దగ్గరికి వెళ్తాడు. నిజానికి ఆ మహిళని రవి అన్యాయంగా మోసం చేసి పెళ్లి చేసుకుని ఉండి ఉంటాడు. ఆ మహిళతో పాటు తన కొడుకును కూడా బంధించి, నేను చెప్పినట్లుగా నువ్వు చేయకపోతే నీ కొడుకుని చంపేస్తాను అని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. అందువల్లే ఆ మహిళ రవి చెప్పినట్లుగా చేస్తూ ఉంటుంది. ఆ రవికి భయపడే ఆ మహిళ వర్గీస్ మీద అలాంటి అసత్య ఆరోపణలు చేసి ఉండి ఉంటుంది.
రవి డైరెక్ట్ గా తను బంధించున్నటువంటి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, నువ్వు నాకు మరొక సహాయం కూడా చెయ్యాలి, వెంటనే నేను చెప్పినట్లుగా కేరళకి వెళ్ళి నేను చెప్పిన విషయం చెయ్యి అని చెప్పి కేరళకి పంపిస్తాడు. తను వెంటనే కేరళలో ఉన్నటువంటి ఒక ఎయిర్పోర్ట్ దగ్గరికి రాగా తనని పికప్ చేసుకోవడానికి ఒక కారు వస్తుంది. ఇక్కడ ఒక విషయం కూడా రివీల్ అవుతుంది. ఆ కారులో వచ్చిన వ్యక్తి మరి ఎవరో కాదు, జాన్ బ్రదర్ అయినటువంటి ఆనంద్ అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకుని వెళుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు కూడా వెళుతూ దారి మధ్యలో ఆగి మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో ఆనంద్ ఆ అమ్మాయిని చూసి మాట్లాడుతూ, నేను చెప్పేంతవరకు ఈ రాష్ట్రానికి రావద్దని చెప్పాను కదా, అలాంటిది ఎందుకు ఈ రాష్ట్రానికి వచ్చావు అని తిడుతూ ఉంటాడు. అప్పుడు అమ్మాయి ఏదో విషయం చెప్తూ ఉండగా ఇంట్లో ఒక లారీ వచ్చి వాళ్ళకి యాక్సిడెంట్ చేస్తుంది. ఆ యాక్సిడెంట్ లో ఇద్దరికీ కూడా చాలా గాయాలై ఉంటాయి. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఆ అమ్మాయిని చూసి, ఈ అమ్మాయి కదా వర్గీస్ మీద చాలా ఆరోపణలు చేసింది, ఈ అమ్మాయి దగ్గర ఆనందం ఉన్నాడు ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ రవి మీడియా సంస్థలో వర్క్ చేస్తున్నటువంటి జర్నలిస్ట్ వెంటనే సీఎం పదవి కోసం తన కొడుకైనటువంటి ఆనందే ఆ వర్గీస్ ని మోసం చేశాడు అని న్యూస్ ని టెలికాస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ న్యూస్ తెలుసుకున్నటువంటి జాన్ కూడా మా అన్నయ్య మా ఫాదర్ చావుకి కారణమా అని తెలుసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో మంత్రిగా ఉన్నటువంటి షకీల్ వెంటనే జాన్ దగ్గరకు వచ్చి గొడవ పడుతూ, నీ వల్ల మీ అన్నయ్య వల్ల పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి నువ్వు వెంటనే ముఖ్యమంత్రి పదవిలో నుంచి దిగిపోవాలి, నువ్వు వెంటనే రాజీనామా చెయ్యి అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ జాన్ సమాధానం చెప్తూ, సార్ నాకు రేపు ఉదయం వరకు టైం ఇవ్వండి, రేపు ఉదయం నేనే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క నిజాయితీ అయినటువంటి లేడీ పోలీస్ ఆఫీసర్ ఉంది కదా, తను డైరెక్ట్ గా ఆ మహిళ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉండగా ఆ మహిళ కొన్ని విషయాలు చెప్పడం మొదలు పెడుతుంది. నాకు ఆనంద్కు అక్రమ సంబంధం ఉంది, ముఖ్యమంత్రి పదవి మీద ఉన్న ఆశతోనే ఆనంద్ నా దగ్గరకు వచ్చి తన తండ్రి మీద ఇలాంటి ఆరోపణలు చేయమని చెప్పాడు అని చెప్తూ ఉంటుంది. అవసరమైతే ఈ విషయాలు నేను ఎక్కడికైనా కోర్టు దగ్గరకైనా వచ్చి చెప్తాను అని ఆ అమ్మాయి పోలీస్ ఆఫీసర్ దగ్గర చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత జాన్ ఇంటికి రాగా ఆనంద్ వెంటనే జాన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, నాకు ఆ అమ్మాయికి అక్రమ సంబంధం ఉన్న మాట వాస్తవమే, కానీ మన తండ్రి మీద మాత్రం ఈ విధంగా చేయమని నేను చెప్పలేదు అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు జాన్ చాలా కోపంగా తన అన్నయ్యని చూసి మాట్లాడుతూ, ఆ అమ్మాయి నిన్ను మోసం చేసింది, నిన్ను వాడుకుంది, మన తండ్రి పదవి పోవడానికి ఆ అమ్మాయి ప్లాన్ చేసి నీతో అక్రమ సంబంధం పెట్టుకుంది, ఎవరో లేని సమయంలో తను ఇక్కడికి వచ్చి సీసీటీవీలో రికార్డ్ అవ్వాలి అని ఈ విధంగా ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చింది, ఇదంతా కూడా ఆ టీవీ ఛానల్ అధిపతి అయినటువంటి రవి కోసమే తను చేస్తుంది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఆనంద్ చాలా తప్పు చేశాను అని బాధపడుతూ ఉండగా ఇంతలో తన అమ్మ అక్కడికి వచ్చి ఆనంద్ని చూసి, నా పెంపకంలో పెరిగినటువంటి నువ్వు ఈ విధంగా తయారయ్యావా అంటూ ఆనందని ఈడ్చిపెట్టి ఒక దెబ్బ కొడుతుంది. ఆ తర్వాత జాన్ తన ఫాదర్ పదవి పోవడానికి ముందు తను ఏ ఛానల్ కైతే ఇంటర్వ్యూ ఇచ్చాడో అదే ఛానల్ కి వెళ్లి తను కూడా ఇంటర్వ్యూ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యి తను తన పదవికి రాజీనామా చేయడానికంటే ముందు కేరళ మొత్తం కూడా ఫ్రీ ఇంటర్నెట్ పథకాన్ని అమలు చేస్తాడు. ఆ తర్వాత జాన్ వెంటనే ఆ టీవీ ఛానల్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఆ టీవీ ఛానల్ అధిపతి అయినటువంటి రవి చాలా ప్రశాంతంగా కూర్చుని న్యూస్ ని చూస్తూ ఉంటాడు. జర్నలిస్ట్ జాన్ ని చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు, కానీ జాన్ కూడా చాలా కూల్ గా సమాధానం చెప్తూ ఉంటాడు. అప్పుడే ఆ జర్నలిస్ట్ చాలా వెటకారంగా జాన్ ని చూసి మాట్లాడుతూ, ఒక సీఎం పదవిలో ఉన్నటువంటి నీ తండ్రి అలాగే ఒక ఎంపీ పదవిలో ఉన్నటువంటి నీ అన్న ఇద్దరూ కూడా ఒక అమ్మాయి కోసం కొట్టుకుని ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అని నవ్వుతూ ఉంటాడు. దాంతో జాన్ కోపం తెచ్చుకుని వెంటనే తనను చూసి, నీకు నేపాల్ తెలుసా అని అడుగుతాడు. దానికి ఆ జర్నలిస్ట్ నేపాల్ ఏమిటి అని షాకింగ్ అడుగుతూ ఉండగా ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఇంతకుముందు జాన్ విదేశాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఫోన్ చేసి తన నాన్న మీద అసత్య ఆరోపణలు చేసినటువంటి ఆ మహిళ ఎక్కడ ఉందో కనుక్కోమని చెప్పి ఉంటాడు కదా, తను ఆ మహిళ ఎక్కడ ఉందో కనుక్కుని ఉండి ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి జాన్ వెంటనే నేపాల్కి వెళ్లి అక్కడ ఆ మహిళ యొక్క కొడుకుని కూడా కాపాడి ఉండి ఉంటాడు. దాంతో ఆ మహిళ వెంటనే జాన్ ని చూసి, జరిగిన నిజం మొత్తం కూడా నేను మీడియా వాళ్ళ దగ్గర చెప్తాను అని మీడియా దగ్గరికి వెళ్ళినటువంటి ఆ మహిళ మాట్లాడుతూ, నేను వర్గీస్ మీద చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా అబద్ధాలు, అవన్నీ కూడా ఆ మీడియా సంస్థ అధిపతి అయినటువంటి రవి నన్ను బెదిరించి చేయించాడు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే జాన్ వెంటనే అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ కి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి ఇందులో ఉన్నటువంటి డేటాని ప్లే చేయమని చెప్తాడు. ఆ జర్నలిస్ట్ ఆ పెన్ డ్రైవ్ లో ఉన్నటువంటి డేటాని ప్లే చేయగా అందులో ఆ మీడియా సంస్థ అధిపతి అయినటువంటి రవి మాట్లాడినటువంటి ఒక ఆడియో రికార్డు ఉంటుంది. అందులో రవి మాట్లాడుతూ, వర్గీస్ మీద అసత్య ఆరోపణలు చేయించి తనని పక్కకు తప్పించాం, ఇప్పుడు తన కొడుకైనటువంటి జాన్ ని కూడా ఆ పదవి నుంచి తప్పించాలి అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత రవి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి నేపాల్కి వెళ్ళడం, నేపాల్కి వెళ్లి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడం, అవన్నీ కూడా ఫోటోలతో సహా సాక్ష్యాలన్నింటినీ కూడా అందరికీ చూపిస్తాడు. అలా సాక్ష్యాలన్నింటినీ కూడా చూపించినటువంటి జాన్ వెంటనే అందరినీ చూసి మాట్లాడుతూ, ఇక్కడ ఇవన్నీ జరగడానికి మెయిన్ కారణం ఆ మీడియా సంస్థ అధిపతి అయినటువంటి రవి, తనే తనకు తెలిసినటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరినీ కూడా తన చేతిలో పెట్టుకుని రాష్ట్రం మొత్తాన్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి ఆ రవిని అరెస్ట్ చేసి తీసుకుని వెళుతూ ఉంటారు. అప్పుడు రవి వెంటనే జాన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, ఇంతకు ముందు కూడా నన్ను ఒకసారి అరెస్ట్ చేశారు, అప్పుడు 14 రోజుల్లో నేను తిరిగి బయటకు వచ్చేసాను, అలా బయటకు వచ్చిన 14 రోజుల్లో
లోపల నన్ను అరెస్ట్ చేయించినటువంటి ఆ వ్యక్తిని శాశ్వతంగా పైకి పంపించేశాను. ఇప్పుడు కూడా నేను బయటికి తిరిగి వస్తాను. అలా బయటికి తిరిగి రాగానే అసలు ఆట మొదలవుతుంది అని వార్నింగ్ ఇస్తూ ఉండగా జాన్ కూడా రవిని చూసి మాట్లాడుతూ, ఇప్పటి వరకు నేను సీఎం స్థానంలో ఉన్నాను కాబట్టి నిన్ను చట్టపరంగా అరెస్ట్ చేయించాను. అదే సీఎం కొడుకునై ఉంటే మాత్రం ఎప్పుడు నిన్ను లేపేసేవాణ్ణి అని రివర్స్ లో వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి వర్గీస్ మీద చేసినటువంటి ఆరోపణలు మొత్తం అవాస్తవం అని తెలియడంతో సీఎం ఫ్యామిలీ మీద సాధారణమైన ప్రజలందరికీ కూడా మళ్ళీ సానుభూతి కలుగుతుంది. వెంటనే ఆ వర్గీస్ సమాధి దగ్గరికి వెళ్లి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పిస్తూ ఉంటారు. ఇంతకుముందు ఏ విధంగా అయితే సీఎం ఫ్యామిలీని గౌరవించి మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు కూడా కేరళలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీని చాలా గౌరవంగా చూడడం మొదలు పెడతారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఇన్స్పెక్టర్ దయా కూతురు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది, అలాగే పోలీస్ ఆఫీసర్ జోసెఫ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, వీటితో పాటు పోలీస్ ఆఫీసర్ థామస్ ని చంపింది ఎవరు, అదేవిధంగా పోలీస్ ఆఫీసర్ పిల్లల్ని మాత్రమే టార్గెట్ చేస్తున్న గ్యాంగ్ ఎవరిది, ఎందుకు వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ పిల్లల్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఆడపిల్లల గోల్డ్ చైన్స్ ఎందుకు మిస్ అవుతున్నాయి, చనిపోయిన పోలీస్ ఆఫీసర్ జోసెఫ్ మరియు థామస్, కండక్టర్ చందు, ఇన్స్పెక్టర్ దయాకి మధ్య గల సంబంధం ఏమిటి, చివరికి ఇన్స్పెక్టర్ దయా వాళ్ళందరికీ మధ్య గల సంబంధం ఏమిటో కనిపెట్టి ఆ కేసును సాల్వ్ చేయగలిగాడా లేదా అన్నదే 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.